హాయ్ హలో వెల్కమ్ టు పాజ్మా టాక్స్. విజయ్ దేవరకొండ ది మోస్ట్ అవైటింగ్ మూవీ కింగ్డమ్ రివ్యూ ఇప్పుడు మీకోసం. కింగ్డమ్ స్టోరీ విషయానికొస్తే సూరి శివ అనే ఇద్దరు అన్నదమ్ముల కథ. చిన్నప్పుడు జరిగే ఒక అనుకోని సంఘటన వల్ల సూరికి చిన్నప్పుడే దూరమైపోతాడు శివ. అలా దూరమైన అన్నని ఎలా అయినా తన దగ్గరకు తీసుకురావాలని సూరి తన అన్నని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా కానిస్టేబుల్ అయిన సూరిని ఒక అండర్ కవర్ ఆపరేషన్ పని మీద శ్రీలంకకి స్పైగా పంపిస్తారు. అక్కడ ఒక గ్యాంగ్ మొత్తానికి లీడర్గా ఉంటూ ఆ గ్యాంగ్ని కాపాడుతూ ఉంటాడు శివ. సూరి అక్కడికి వెళ్ళాక వాళ్ళ అన్నని ఇండియాకి తిరిగి తీసుకొచ్చాడా లేదా అనేది మిగతా కథ. ఇంకా సినిమా ఎలా ఉందంటే మాకైతే నచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఫ్లాప్స్ చూస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ గారికి ఇది మంచి కంబ్యాక్ ఇచ్చే సినిమా అవుతుంది. ఇది అన్నదమ్ముల చుట్టూ తిరిగే కథ అయినా వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ని, ప్రతి ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా రాసుకొని దాన్ని అంతే అందంగా తెరపైకి తీసుకువచ్చారు. సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతూ అసలు కథలోకి వెళ్లడానికి ఈ స్టార్టింగ్ 15 నిమిషాల డ్రామా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్టార్టింగ్ 15 నిమిషాల సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. సూరి శ్రీలంకకు వెళ్ళాక మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ ఇంటర్వెల్ బ్యాంక్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్లోగా వెళ్తున్నప్పటికీ మంచి యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డ్రామా బాగా వర్కౌట్ చేశారు. అది స్క్రీన్ పై చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ 15 నిమిషాలు అసలు ఈ సినిమాకి కింగ్డమ్ అనే పేరును ఎందుకు పెట్టాల్సి వచ్చిందో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకి తీసుకువచ్చి ఒక స్ట్రాంగ్ క్లైమాక్స్ తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు. అలాగే పార్ట్ 2 కూడా లీడ్ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది విజయ్ దేవరకొండ గారి వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారి నటన మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా విజయ్ దేవరకొండ గారు చాలా అప్డేట్ అయ్యారు. ఎస్పెషల్లీ బ్రదర్స్ బాండింగ్ లో వచ్చే సీన్స్ లో విజయ్ దేవరకొండ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారి తర్వాత అంత బాగా యాక్ట్ చేసింది మన సత్యదేవ్ గారు. ఈ సినిమా అంతా అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాతో సత్యదేవ్ గారికి మంచి క్యారెక్టర్ పడింది. సత్యదేవ్ గారు ఎంత మంచి నటుడో మన అందరికీ తెలుసు. ఇంకా మంచి క్యారెక్టర్ దొరికితే సత్యదేవ్ గారు ఎంత బాగా నటిస్తారో మీరే ఊహించుకోండి. భాగ్యశ్రీ బోర్స్కి పెద్ద ఇంపార్టెన్స్ లేనప్పటికీ ఉన్న సీన్స్ లో ఆమె కూడా అందంగా కనిపిస్తూ తన నటనతో క్యూట్ గా అనిపిస్తుంది. ఇంక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరి జెర్సీ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గారితో తన జోనర్ని పక్కన పెట్టి ఒక పెద్ద క్యాన్వాస్ తో ఒక మాస్ సినిమా చేస్తున్నాడు అనగానే అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ గౌతమ్ తెన్ననూరి గారు ఈ సినిమాతో సక్సెస్ఫుల్ అయ్యారనే చెప్పాలి. ఇంకా గౌతమ్ గురించి మాట్లాడుకోవాలంటే గౌతమ్ ఎమోషనల్ సీన్స్ లో తన రైటింగ్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ చేయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో కూడా అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్ లో మన అన్నదమ్ములను గుర్తు చేసుకుంటూ ఉంటాము. అంత బాగా ఎమోషనల్ సీన్స్ ని హ్యాండిల్ చేశాడు. గౌతమ్ మాస్ సినిమాలు చేయగలడా లేదా అన్న డౌట్ లో ఉన్న ఆడియన్స్ కి ఈ సినిమాతో తన మాస్ కూడా హ్యాండిల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. విజయ్ ని ఒక బీస్ట్ లాగా చూపించాడు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే అనిరుద్ ఈ సినిమాకి ప్రాణం పోసాడనే చెప్పాలి. తన స్టైల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. లాస్ట్ 20 నిమిషాల్లో రగిలే అనే సాంగ్ తో ఈ సినిమాకి మరింత ఊపు తెచ్చి మంచి మాస్ ఫీల్ ని క్రియేట్ చేశాడు. నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఈ కింగ్డమ్ సినిమా మీ ఫ్యామిలీతో చూడగలిగే మంచి సినిమా. సో లేట్ చేయకుండా ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు కింగ్డమ్ సినిమాకి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. సో గైస్, వీడియో చూసారుగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం, మూవీ రివ్యూల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.